గాని అల్లరి చేస్తే చెల్లికి గాని అక్కయ్య గాని పనిష్మెంట్ పడేది. సిమిలర్లీ మళ్ళీ రివర్స్ లో కూడా జరిగేది. అలాంటి ఒక పనిష్మెంట్స్ తో కూడిన గేమ్ ని ప్లాన్ చేసా. ఆ గేమ్ ఫన్ గా కూడా ఉంటది, ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటది. కాబట్టి లెట్స్ బిగిన్. ఇక్కడ ఉన్న అబ్బాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు చూపు అయితే మా వర్ష మీద ఉంది. కాబట్టి ఈ గేమ్ నేను వర్ష గారిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తాను. ఓకే, సో వర్ష, రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ జాయిన్ మీ. అబ్బాయిలందరూ కానిస్టేబుల్ కనకంతో 1-on-1 ఇప్పుడు మీకు. సో వర్ష, ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న అబ్బాయిల్లో ఒకరిని పిలుస్తాం. ఓకే, పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఒక గ్లాస్ పిక్ చేసి పాలు తాగుతారు. పాలు తాగిన తర్వాత ఆ గ్లాస్ కింద ఉన్న స్లిప్ ఏముందో అది ఓపెన్ చేసి ఒక పేరు చదువుతారు. ఓకే, ఆ పేరు చదివిన తర్వాత ఏం జరుగుతుందో ఆ 1-on-1 అప్పుడు చెప్తాను. సో వర్ష, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్ ఆడుతున్నాం కాబట్టి ఫస్ట్ మీరే డిసైడ్ చేయండి. ఆ 1-on-1 చేయడానికి ఫస్ట్ ఎవరు వస్తారు? చంటి గారు. ఆ అందాన్ని చూస్తూ చూస్తూ ఒక పాలు గ్లాస్ ఎత్తండి. ఆమెను చూస్తూ పాలు తాగబుద్ధి అవుతుంది. ముందు పాలు తాగాల్సిందేనా? అందాన్ని చూస్తూ. ఎవరైతే షుగర్ కలిపింది గాడిదే? ఆల్రెడీ షుగర్ ఎదుర్కొన్నా షుగర్ కలుపుతారా? మీకు షుగర్ ఉందా? మీకు షుగర్ ఉందా? కానీ పంచ్ ఆఫ్ ది డే ఈ రోజు వర్ష బొల్లమ్మ మామూలుగా వేయలేదు. నీకు మీకు షుగర్ ఉందా అని అవాక్కయ్యావు నువ్వు. ఇప్పుడు ఈ చీటీలో ఉన్న పేరు వచ్చి మా వర్ష గారి చేత రాఖీ కట్టించుకుంటాడు. And the name is కోమారాం. కట్టండి కట్టండి. ఒక్క నిమిషం అయ్యా. ఏమయ్యా? ఏమయ్యా, నా పేరు ఎందుకు తీసినావయ్యా నువ్వు? నేనెందుకు తీస్తావు? గ్లాస్ కింద ఉంది. అవునయ్యా, వేరే గ్లాస్ తీసేది ఉండే, నా గ్లాస్ ఎందుకు తీసినావు? ఈ ముందున్న గ్లాస్ కాబట్టి తాగాను నేను. మనసులో కువార్కం పెట్టుకొని మాట్లాడక సంటి. గిబ్బడి గాలేడా, గబ్బడి గాలేడా, గద్దునపోతు గాలేడా, గద్దునపోతు గాలేడా, ఈ కండలున్న లేడా, గా తాగుబోతోడు లేడా, గబ్బడికే గాలేడా? తీసింది ఆయన, నన్ను అర్థమవుతుంది. నేను మీనికి చీర కట్టుకున్నా కానీ నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అందమైన అమ్మాయితో ఎవడన్నా రాఖీ కట్టించుకుంటారా? చెప్పవే చెప్పు. నువ్వు కట్టించుకో. అంత మీరు అక్కగా కట్టించుకుంటారా, అన్నగా కట్టించుకుంటారా? సరే, అక్కగానే కట్టించుకుంటాను. సరే కానివ్వండి. మీకు ఈ రోజు నలుగురు తమ్ముళ్ళు గాని అన్నలు గాని నేను మీకు ఇవ్వబోతున్నాను. వావ్, థ్యాంక్ యూ చంటి గారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కామెడీని వేరు చేయలేము. సో మీరు ఒక గ్లాస్ సెలెక్ట్ చేసి కోమరంకి ఇవ్వండి. నార్మల్ గా అయితే నేను పాలు తాగను. మీరు ఓన్లీ తీస్తారు. పశువులంటే మాకు పానం. Who's the next lucky boy? The lucky man, Naresh. Naresh. నరేష్, మీరు అన్నగా ఉంటారా, తమ్ముడుగా ఉంటారా? నేను వేరేది ఉందాం అనుకున్నా, మీరు అన్నను తమ్ముడిని చేస్తున్నారు. ఎంత మనస్ఫూర్తిగా ఆమె ఆ గ్లాస్ పిక్ చేసింది. మీరు ఎన్ని చెప్పినా దయచేసి నా చెయ్యి నరుక్కుంటా కానీ నేను మాత్రం రాఖీ కట్టించుకో. నరే, నేను కట్టించుకున్నా కదా. ఏవే బర్రెమొహం దానా, నీకెవ్వడు రాఖీ కట్టలేదని నాకు కట్టిస్తావే? అరే, కొత్త ఈయన బర్రెద్దుటే లెక్కుండవు. పంది మొహం దానా, నాకు రాఖీ కట్టిస్తావే? కట్టించుకొని ఆయన అసొంటి చెల్లెలు మళ్ళీ దొరకదురా. చాలా అన్యాయం రష్మి. పాపం వచ్చినప్పటి నుంచి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. ఈ కొడుకు ప్రేమను అర్థం చేసుకో. నరేష్, నువ్వు
నువ్వంటే మా అందరికి ప్రాణం కాబట్టి నీ బదులు ఎవరో ఒకరు తెచ్చుకో పో. వెళ్ళు వెళ్ళు నరేష్, ఎవరినైనా అడుగు. చంటన్నా అన్న పరిస్థితి బాగాలేదు, అన్నను వదిలే. నిన్ను అడిగారా? భాస్కర్ అన్న నీకు అన్ని అయిపోయినాయి, ఆల్రెడీ 4 ఉన్నాయి, ఇంకెందుకన్నా ప్లీజ్ అన్నా. ఏవి లేనోడు కన్నా ఉన్నోడికి ఆశ. మాలాంటి పిల్లలకి ఏమీ లేకుండా పోతుంది. ఇంకెంత తీస్తావురా? సిగ్గు లేదా పాపిస్తాడా? నంది అవార్డు గ్రహీత పక్కనే ఉన్నారు, అడుగు అడుగు. నాన్న పంది చిచి నంది. చాలా గౌరవంగా రెస్పెక్ట్ తో కాళ్ళేటి గేదెలు పట్టుకుంటా నీకు. ఆయన గురించి కాస్త పొగడు. అసలు నిజంగా ఏమీ లేదు మేడం. ఎవడి పేరు చెప్తే స్టేజ్ వణుకుద్దో, ఎవడి పేరు చెప్తే డైలాగులు గజ గజ వణుకుతాయో, ఎవడి పేరు చెప్తే స్కిట్ కూడా నాట్యం ఆడుద్దో, ఎవడి పేరు చెప్తే పదాలు గజ గజ వణుకుతాయో రమేష్ అన్నా. ఈ బిడ్డ కోసం నీ చెయ్యి అన్నా. అందరు నా మీద పంచులేసే వాళ్ళరా, ఫస్ట్ టైం నన్ను పొగిడావురా, ఈ ఆనందంలో కట్టుకుంటారా రాఖీ. కరెక్ట్, కమ్ ఆన్. అమ్మ కట్టేయమ్మ, మళ్ళీ మనసు మార్చుకుంటాడు వీడు. ఇప్పుడు నువ్వు మిగతా ఇద్దరులో ఎవరి జీవితం నాశనం చేస్తావో చూసుకో. నరేష్ కరెక్ట్ గా చూస్ చేసుకో. నిన్ను ఎంత టార్చర్ పెట్టారో నీకు గుర్తుంది కదా. సరే ఇప్పుడు మరి ఆ పేరు ఎవరిదో చూద్దాం. ద షుగర్ మ్యాన్ నూకరాజు. చరిత్రలోనే ఫస్ట్ టైం ఇంతవరకు అందరూ చేతులకు కట్టారు, ఇప్పుడు కాళ్ళకు కూడా కడతారు. నా కాళ్ళు కూడా లేవు. నాకంటూ ఎవరో ఒకరు ఉంటారు కదా అన్న, నువ్వు తప్ప ఎవరు కనిపించ. రమేష్ గారు ఒప్పుకోవద్దు. ఒరే నువ్వు తాగుబోతు రమేషా, రాఖీ రమేషా, రాఖీ రమేషా. వాడికి కట్టించుకున్నావు, నాకు కూడా నీ దోస్తు. కాదు కాదు, ఇంకో లాజిక్ తెలుసా నీకు? ఒక్కసారి రాఖీ కడితే అదే సిస్టర్ మళ్ళీ కట్టదు. కరెక్ట్. ఇవన్నీ వద్దు మేడం, వర్ష గారు కడతానంటే ఆవిడ కట్టదు ఎలాగో. హలో, కట్టడానికి రెడీగా ఉన్నారు అక్కడ. మేడం కడతారా? డౌటే లేదు, డౌటే లేదు. కట్టండి మేడం. ఫైనల్ గా మిగిలింది ఒకే ఒక్క మనిషి. సో నూకరాజు గారు, మీకు షుగర్ ఉంది కాబట్టి. అబ్బా నాకు ఉందో లేదో మా డాక్టర్ కంటే వీళ్ళే ఎక్కువ చెప్తారబ్బా. మీకు షుగర్ ఉంది కాబట్టి, ఆ పాల్లో కూడా షుగర్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ అదృష్టం లేదు. ఆ లాస్ట్ మనిషి ఎవరో అనేది ప్రవీణ్ డిసైడ్ చేస్తారు. ప్రవీణ్? అవును ప్రవీణ్, రండి. పేరు పిలవండి. చంటి గారు. హలో చంటి గారు, ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ పిలువలు వచ్చేయండి. ఇక అన్నిసార్లు ఇలా వెళ్ళొద్దు, కొన్నిసార్లు పిలుస్తారు, కొన్నిసార్లు పిలవరు. అలా ఎలా చంటి? గేమ్ ఇస్ గేమ్. ఏం గేమ్? ఎవరి గేమ్? ఏ మీరు పేరు తీసినప్పుడు వాళ్ళు వచ్చి కట్టించుకోలేదా? కట్టించుకోవాలి, వాళ్ళకి బాధ్యత ఉంది, నాకు లేదు. ఏ మీకు బరువు లేదా ఏంటి? రండి. బరువు ఒకటే ఉంది, బాధ్యత లేదు. పద పద. ఒక్క మినిట్, నేనే కట్టాను. బికాజ్ వెరీ స్వీట్. చంటి నాకు అన్న వద్దు మీలాంటి. అయితే వర్ష గారు, యు హావ్ సెకండ్ ఆప్షన్ జస్ట్ నియర్ బై. నియర్ బై అంటే ఎవడున్నాడు ఖాళీకి ఇక్కడ? మీరే. సరే ఇప్పుడు ఇక్కడ నుంచొని ఉన్న అబ్బాయిలందరిలో వర్ష గారు ఎవరిని కట్టాలనుకుంటున్నారో కట్టేస్తారు. మీరు అందరు లైన్ లో నుంచొని కళ్ళు మూసుకొని చేయి ముందు పెట్టండి. నేనేం అన్యాయం చేశానా నీకు? ఒక అమ్మాయి అన్నయ్య అన్నదంటే అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేయాల్సింది. ఐ లవ్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో వర్ష, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఐ హావ్ లైక్ ఐ సెడ్ 3 brothers and ఒక అక్క. సో మై మామ్ ఇస్ ఆల్సో హ్యాపీ. షీ హస్ మోర్ కిడ్స్ నౌ.
థ్యాంక్ యూ. మరి ఇంద్రజ గారు, ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న మీరు ఎంత హ్యాపీగా జెల్ అయిపోయి మా అందరితో పాటు ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లో మీరు కూడా ఒక భాగం అవ్వడం నిజంగా యువర్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్ ఇన్ అండ్ అవుట్ అదైతే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కానిస్టేబుల్ కనకం. రాజీవ్ గారు, నేను లొకేషన్ లో ఏదైతే ఫీల్ అయ్యానో అవన్నీ ఆ మాటలన్నీ ఆవిడ ఇంద్రజ గారు చెప్పారు. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. నేను ఎక్కువ శాతం ఆవిడతోటే కాంబినేషన్ లో చేశాను ఈ కానిస్టేబుల్ కనకంలో. వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అండ్ మీరు ఆవిడని అడగండి, ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి అడగండి. సో వర్ష, యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద సెట్ ఆఫ్ కానిస్టేబుల్ కనకం. నేను యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను. దేర్ వాస్ అ లాట్ ఆఫ్ వర్క్. ఐ ఆల్సో పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్ బికాజ్ రాజీవ్ సార్ హీస్ అ ఫుడీ అండ్ సెట్ లో అందరికి లైక్ హీస్ ఆల్వేస్ గివింగ్ ఫుడ్. హీస్ సచ్ అ స్వీట్ పర్సన్. And Srinivas Gar, he's an amazing person and we always have this banter which I enjoy a lot. Chala enjoy chesanu Constable Kanakam, adi meer chuste you'll also enjoy, have an amazing time. Definitely. But for now, thank you so much for participating. Thank you. Thank you.